స్వభోజనము స్వాత్మతడా ఉపలాలితం, ఇవన్నీ అనిత్యములని చెప్పడానికి ఆ విధమైన విషయాలన్నీ చూపిస్తూ ఉంటాడు. అయితే దక్షుడు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. తస్మై ఉన్మాదనాథాయ నష్టశోచాడ దుర్హృదే దత్తాపత మజాసాధ్వి చోదితే పరమేష్ఠిన. ఇట్లాంటి పరమేశ్వరుడికి నా కూతుర్నిచ్చి బ్రహ్మగారు చెప్పారని ఇచ్చానని తప్ప మరో కారణమేం కాదు అన్నాడు. ఇంత జరిగిన పరమేశ్వరుడు చాలా మౌనంగా ఉన్నాడు, అక్కడ ఏమీ మాట్లాడలేదుట. మనకి భాగవతంలో కూడా అదే విషయం చెప్పబడింది. దక్షుడికి ఉన్నటువంటి కోపం ఏమిటి అంటే, అసలు కోపం మేము ఇంత కష్టపడి సృష్టి చేస్తే ఈయన ఒక్క క్షణంలో లయం చేసేస్తున్నాడే అని ఆయనకు కోపం. కానీ అసలు విషయం ఆయనకు అర్థం కాలేదు. బ్రహ్మగారు చాలా సృష్టి చేసి సృష్టి విపరీతంగా పెరిగిపోయాక పరమేశ్వరుని ప్రార్థించారు, అయ్యా సృష్టి విపరీతమైపోతుంది, ఈ సృష్టింపబడినటువంటి ప్రాణులు లయం అవ్వడం లేదు కనుక ఈ భూమంతా సరిపోవట్లేదు, లోకాలు సరిపోవట్లేదంటే అప్పుడు లయకారుడై తన బాధ్యతను తీసుకున్నాడు పరమేశ్వరుడు. ఆ విషయం దక్షుడు ఎరుగక అనవసరమైనటువంటి కోపంతో పరమేశ్వరుని పట్ల ఒక రకమైనటువంటి మాత్సర్య భావాన్ని కలిగి ఉన్నాడు. మైత్రేయ మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు, వినింద్యైవం సగిరీశం అప్రతీపం అవస్థితం దక్ష అథాప ఉపస్పృశ్య క్రుద్ధ శప్తుం ప్రచక్రమే. ఇంత జరిగినప్పటికీ కూడా దక్షుడికి కోపం చల్లారలేదు. ఎందుకంటే నేను అనుకున్నాం, మనల్ని ఎవరైనా నిందిస్తుంటే మౌనంగా ఉన్నామనుకోండి ఆ కోపం రెండింతలు పెరుగుతుంది, కొన్ని సందర్భాల్లో తగ్గిపోతుందని మనం అనుకుంటాం. అలా కాదు, మౌనంగా ఉన్నంటే వీడు నన్ను పట్టించుకోవట్లేదు కదా అనుకుంటాడు. అయ్యో పెద్దవాళ్ళు తిడితే ఏమైంది అని మనం మౌనంగా ఉంటాం, లేకపోతే వాణ్ణి తిరిగి తిట్టడం ఎందుకని మనం మౌనంగా ఉంటాం, అది కూడా తప్పే. అలాంటి సమయాల్లో ఏం చేయాలంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అది తప్ప మరొక మార్గం అనేది కనపడదు. కొన్ని సందర్భాల్లో అలా ఉంటుంది. చివరికి ఇంత కోపం తగ్గకపోయేసరికి అందరూ వారిస్తున్నప్పటికీ నువ్వు చేస్తున్న పని చాలా తప్పైనది సుమా, నిషిధ్యమానస్స సదస్య ముఖ్యై దక్ష గిరిత్రాజ విసృజ్య శాపం. గిరిత్రాజ అంటే పరమేశ్వరుడి కోసం ఒక శాపాన్ని విడిచిపెట్టాడు. ఏమని? అజంతు దేవజనే ఇంద్రోపేంద్రాదిభిర్భవ సహభాగం నలభతాం దేవై దేవగణాధమ అన్నాడు. ఈ దేవతలలో అధముడైన ఈ పరమేశ్వరుడున్నాడే, వీడికి యజ్ఞంలో ఉండేటువంటి యోగ్యత లేనే లేదు. కనుక దేవతలతో పాటుగా ఈయన యజ్ఞముల్లో భాగాన్ని పొందకుండా ఉండుగాక. అయితే దేవతల కంటే ముందు పొందాలి, లేదా దేవతల కంటే తర్వాత ఈశ్వరుడికి భాగం అనేది రావాలి. ఈ విధంగా నేను శాపం ఇస్తున్నాను అన్నట్ట. కానీ దీని అర్థమేంటో తెలుసా? పరమేశ్వరుడు దేవతలతో సమానమైన వాడు కాదు, దేవతల కంటే ఉత్కృష్టుడు, అంటే దేవతల కంటే గొప్పవాడు. అందరికంటే మాబోటి వాళ్ళందరికంటే గొప్పవాడైన పరమేశ్వరుడు సమానముగా యజ్ఞంలో భాగం తీసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి అందరికంటే ముందుగానైనా ఈయనకి భాగం రావాలి, అందరికంటే తర్వాత అయినా ఈయనకి భాగం రావాలని ఇందులో ఉన్నటువంటి పొగడత. అంటే సరస్వతీదేవి చేసిన చమత్కారం అది. ఆ విధంగా ఆయనకి తెలియకుండానే శాపాన్ని ఇచ్చాడు దక్షుడు. తస్మాత్ వినిష్క్రమ్య వివృద్ధమన్యు జగామ కౌరవ్య నిజన్నికేతనం. ఈ విధంగా చాలా పట్టరాని కోపంతో ఉన్నటువంటి వాడే శాపాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాట. విజ్ఞాజ శాపం గిరిశానుగాగ్రణీ నందీశ్వర రోషకషాఢ దూషిత. ఈ వివరమంతా చూసినవాడు ఎవరు? దూరం నుంచి చూసి విన్నవాడు నందీశ్వరుడు. స్వామికి కోపం రాకపోవచ్చు, కానీ అనుచరులకు కోపం వస్తుంది కదా. ఒక ఆయన వెళ్ళి అన్నట్ట కైలాసంలో, గోవిందాదధికన్నదైవదమితి ప్రోచ్చార్య హస్తావిభౌ ఉద్ధృత్యాథ శివస్య సన్నిధిగతో వ్యాసో మునీనాంబరః. వ్యాసుడంతటి వాడికి తప్పలేదు. ఒకసారి గోవిందాదధికన్న దైవతం, విష్ణుమూర్తి కంటే గొప్ప దైవం లేదని చేతులు జోడించి పైకెత్తి నమస్కరించట కైలాసంలో నందీశ్వరుడి ముందు. శివుడు విష్ణువు గొప్ప అంటే సంతోషమే, కానీ అది నందీశ్వరుడికి పట్టలేదు, అదే భేదం చేస్తున్నామే అని. అంతే, వెంటనే నువ్వు ఏ చేతులు ఎత్తావో ఆ చేతులు అట్లాగే ఉండిపోవాలన్నట్ట. యస్య స్తంభితపాణి ఆనధికృత. వెంటనే బాహులు పనిచేయలేదు, వెంటనే నందీశ్వరేణాభవత్ అన్నాడు. అప్పుడు పరమేశ్వరుని శరణ పొందిన తర్వాత వ్యాసుడి యొక్క బాహువులు యథాస్థానానికి వచ్చాయన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరువురి పట్ల భేదము చేయవలదు. భేదము చేస్తే ఎట్లాంటి పరిస్థితి వస్తుందో ఈ దక్షయజ్ఞమే మనకి ఉదాహరణంగా ఉంటున్నది. దక్షాదశాపం విససర్జదారుణం. దక్షుణ్ణి ఉద్దేశించి చాలా గట్టిదైనటువంటి శాపాన్ని ఇచ్చాడు. నందీశ్వరుడు కూడా సర్వత్రా భేదాన్నే దర్శించేటువంటి దక్షుడు అజ్ఞాని సుమ అన్నాడు ముందు.
అంటే అంతటా భగవంతుడు ఉన్నాడు అనుకోకుండా తన దేహమే తన సౌఖ్యమే అనుకుంటూ బ్రతికేటువంటి గుణం దక్షుల్లో ఉన్నది. పరమేశ్వరుడు దక్షుడు వచ్చినప్పుడు లేచి నిలబడకపోవడానికి కారణం కూడా ఇదే. మామగారు కాబట్టి లేచి నిలబడచ్చు అని అంటారేమో, పరమేశ్వరుడు కూడా ఈ విషయం చెప్పాడు. దక్షుడికి దేహాభిమానం ఎక్కువ. ఋషుల్లో అంత గొప్పవాడైనప్పటికీ ఆయన యొక్క దేహాభిమానం చేత కలుషితమయ్యాడు గనకనే పరమేశ్వరుడు అందరికీ నమస్కారం చేసినట్టు చేయలేదట. సహజంగా లోకంలో ఉన్న మర్యాదలను అనుసరించి నమస్కరించలేదు. దేహం నశించిపోయే స్వభావంగా కలది అని తెలుసుకోవడానికి బదులుగా దేహమే సర్వస్వం అని అనుకుంటున్నాడు కనుక ఈ దక్షుడు తత్వజ్ఞానం నుండి జారి పరిపోతాడుగాక. అంటే ఆత్మజ్ఞానం అనేది దక్షుడికి లభించకుండా ఉండుగాక. యజ్ఞములు చేయవచ్చు, స్వర్గాది భోగాలు లభిస్తాయి, అప్సరోగణములతో ఆనందాలు లభిస్తాయి, కానీ మోక్షం అనేది దక్షుడికి దొరకకుండా ఉండుగాక అని శాపమిచ్చాడు నందీశ్వరుడు. ఇంతకంటే భయంకరమైన శాపం ఉంటుందా? పరమదారుణమైనటువంటి శాపం అది. గృహేషు కూటధర్మేషు సక్త గ్రామ్య సుఖేచ్ఛడ కర్మతంత్రం వితనుతే వేదవాద విపన్నధీహి. వేదాలలో కామ్యకర్మలు అని కొన్ని ఉంటాయి. అంటే ఈ కామ్యకర్మల్ని చూపించి వేదాలు భగవంతుడి గురించి చెప్తూ ఉంటాయి. కానీ వేదాల యొక్క ఆశయం అది కాదు. ఇక్కడ మీకు కొంచెం వివరణ ఇస్తే అర్థమవుతుంది. ఒక పిల్లవాడికి ఉగ్గుపాలు మనం పట్టాలి అంటే నాలుక మీద ఏదో ఒక తీపిని రాస్తాం కదండి. ఆ తీపిని రాసి తీయగా ఉంది అనుకునే లోపు ఈ ఉగ్గుపాలు పట్టించేస్తాం, వాడిని మోసం చేసి పట్టేస్తాం. అలాగే వేదాలు కూడా ఏం చేస్తాయంటే, నువ్వు ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలం వస్తుందిరా నాయన. శౌర్యం చరుణ్నిర్వపేద్ బ్రహ్మవర్చసకామ. శౌర్యం అనేటువంటి ఒక యజ్ఞం ఉన్నది, సూర్య సంబంధమైంది. ఆ యజ్ఞం చేస్తే నీకు గొప్ప బ్రహ్మవర్చస్సు వస్తుంది. నువ్వు ఈ అనుష్ఠానం చేస్తే నీకు గొప్ప ధనం వస్తుంది. నీకు పుత్రులు కావాలంటే ఈ యజ్ఞం చేస్తే పుత్రులు లభిస్తారు, పుత్రకామేష్టి లాంటి యాగాలు ఇవన్నీ చేస్తే ఇవి లభిస్తాయని వేదాలు చెబుతాయి. కానీ వేదాలు అవి చెప్పడానికి ఉద్దేశం వీటిని ఇవ్వడం మాత్రం కాదు. ఇలా మెల్లగా ఈశ్వరుడికి దగ్గరైతే దీని ద్వారా నువ్వు భగవంతుణ్ణి తెలుసుకుంటావు కదా అని వాటి యొక్క ఉద్దేశం. కానీ ఈ వేదవాదులైనటువంటి వాళ్ళు, అంటే వేదములను పైపైన పరిశీలించే గుణం ఉన్నటువంటి వాళ్ళు వేదాలకి లక్ష్యమైన భగవంతుణ్ణి మర్చిపోయి వేదములిచ్చేటువంటి కోరికలను మాత్రం పొందడానికి అలవాటు పడి ఉంటారు. అంతే కదండి. మనం కూడా కోరికలకు భక్తులమే కానీ భగవంతుడికి కాదు. అంతే కదా. చాలామంది మనం అలాగే ఉంటాం, స్వామి ఏది తీరుస్తాడని. అయితే దీనికంటే పై స్థాయి ఏమిటి అంటే వాటిని దాటి దీని వెనకాల ఉన్న ఈశ్వరుణ్ణి చూడడం. అలాంటి బుద్ధి అనేది దక్షుడికి కలగకుండా ఉండుగాక. దక్షుడికి ఒక్కడికే కాదు, దక్షుడిని ఎవరెవరు అనుసరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి బుద్ధే కలుగ్గాక. బుద్ధ్యా పరాభిధ్యాజన్య విస్మృతాత్మగతి పశు స్త్రీకామ సహ అతితరాం దక్ష బస్తముఖ అచిరాత్. ప్రాచీనమైనటువంటి కాలంలో మేషం అనేది కామానికి చిహ్నంగా చూడబడేది కనుక త్వరలోనే ఇతను మేకపోతు ముఖం కలిగిన వాడు అయిపోతాడుగాక అని నందీశ్వరుడు శాపం ఇచ్చాడు. ఎవరికి? దక్ష ప్రజాపతికి శాపం ఇచ్చాడు. విద్యాబుద్ధి అవిద్యాయాం, జ్ఞానమునందు అజ్ఞానమనే భావము, అజ్ఞానమునందు సరైనది అనే భావం ఈ దక్షుడికి కలగాలి. దక్షుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళకు కూడా ఇదంతా కలగాలి అన్నారట. అనగానే అక్కడ ఇంకొక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన. అదంతా చూసి చాలా కోపించారు. ఎవరాయన అంటే భృగు మహర్షి. భృగు మహర్షి చూసి, అయ్యో ఎంత గొప్ప శాపాన్ని ఇచ్చావు నువ్వు వేదాన్ని అనుసరించేటువంటి వాళ్ళకి, కాబట్టి నేను కూడా నీకు తిరిగి శాపం ఇస్తున్నాను. మళ్ళీ ఏమిటో తెలుసా? భవవ్రత ధరాయేచ ఏచతాన్ సమనువ్రతా పాఖండినస్తే భవంతు సచ్ఛాస్త్ర పరిపంథిన. ఎవరైతే పాశుపత పూజలు మొదలైనటువంటి వ్యవహారాల్లో వ్రతాలు చేస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా వేదబాహ్యులై చరిస్తారు సుమా అని శాపం ఇచ్చాడు ఆయన. మీకు ఎవ్వరికీ కూడా పవిత్రత అనేది ఉండదు. ఈ పాశుపత వ్రతం చేసేటువంటి వాళ్ళకి పవిత్రత అనేది ఉండదు. ఎందుకో తెలుసా నేను ఈ శాపం ఇస్తున్నాను? బ్రహ్మచ బ్రాహ్మణాంశేయద్యూడం పరినిందత. వేదములను విప్రులను అందరినీ మీరు తిడుతున్నారు కనుక ఈ పరమేశ్వరుణ్ణి అనుసరించి పరమేశ్వరుణ్ణి పొందాలని చేసే ఈ వ్రతాలు అనుష్ఠించేటువంటి వాళ్ళకి నేను ఈ శాపాన్ని ఇస్తున్నాను. వీళ్ళెవరికి శుచి అనేది కలగకుండా ఉండుగాక అని శపించాడు. ఇక్కడతో మనం దీన్ని విడిచిపెడితే దీనికి సమన్వయం మనకు తెలియదు. శివపురాణంలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఎవరైతే పరమేశ్వరుణ్ణి నిందిస్తూ ఉంటున్నారో అలాంటి వాళ్ళకి నందీశ్వరుడి శాపం తగులుతుంది.
ఎవరైతే వేదాన్ని నిందిస్తున్నారో అలాంటి వాళ్ళకి భృగువు యొక్క శాపం తగులుతుంది. ఈ విధంగా ఎవరు చేశారంటే బ్రహ్మగారు సవరణ చేశారు. కనుక అది తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ విధంగా అనుకోగానే అప్పుడు తస్యైవం దదశాపం భృగోస్స భగవాన్ భవ నిశ్చక్రామ తదఃకించిత్ విమనా ఇవ సానుగాహ అన్నారు. ఈ పరస్పర శాపాలు నేను ఇక్కడ ఉంటే ఇంకా ముదిరిపోతూ ఉంటే, ఇప్పుడు భృగువు శాపం పెట్టాడు, తర్వాత ఇంకెవరో వస్తారు, నందీశ్వరుడికి కోపం వచ్చింది, తర్వాత ఇంకెవరికో కోపం వస్తుంది, ఇందుకు అవకాశం ఇవ్వకుండా మనమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని విమగ్న ఇవ సానుగహ అన్నాడు. వికలమైన మనస్సు కలవాడి వలే వెళ్ళిపోయాడు, వికలమైన మనస్సుతో కాదు. ఎందుకంటే బ్రహ్మవేత్తగా మనస్సు వికలం అవ్వదు కదా, అందువలన ఆ మాట అన్నాడు. వ్యాసుడు ఎంత జాగ్రత్తగా వాడాడండి. మామూలుగా చెప్పొచ్చు విమనస్కుడై వెళ్ళిపోయాడని అనొచ్చు, అనలేదు. విమనా ఇవ అంటే ఇవ అంటే వలే అని అర్థం అన్నమాట సంస్కృతంలో. మనసు చెడిపోయిన వాడి వలే వెళ్ళాడు. తేపి విశ్వసృజ సత్రం సహస్ర పరివత్సరాన్ 1000 సంవత్సరాల పాటు ఆ ప్రజాపతులు ఈ యజ్ఞాన్ని నిర్వర్తించారు. పరమేశ్వరుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫలాన్నంతా కూడా విష్ణుమూర్తికి ధారపోసి గంగా యమున సంగమంలో చక్కగా స్నానం చేసి అలా వెళ్ళారట. ఇక్కడికి పరిసమాప్తం అయిపోయిందంటే చాలా పర్వాలేదు, యాగం పరిసమాప్తమైనదే కానీ మామ అల్లుళ్ళ ద్వేషం మాత్రం పరిసమాప్తం కాలేదు. అది ఎంతో కాలం రగులుతూనే ఉన్నదట. సదా విద్వేషతోరేవం, సదా కాలం గడిచే కొద్దీ ఇంకొంచెం ద్వేషం పెరుగుతోంది. జామాతు శ్వశురస్యాపి, మామ అల్లుళ్ళ మధ్య సుమహానతి చక్రమే దీర్ఘకాలం. ఎందువల్ల దక్షుడికి గర్వం వచ్చిందంటే చెప్తున్నాడు. యదా అభిషిక్త దక్షస్తు బ్రహ్మణ పరమేష్ఠిన, ఆ దక్షుడితో పాటు అనేక మంది ఋషులు జన్మించారు కదండి బ్రహ్మగారి యొక్క మనస్సు నుండి. వాళ్ళందరికీ అధిపతిగా దక్షుడిని బ్రహ్మగారు అభిషేకించారు. అంటే ఈ ప్రజాపతుల్లోకి అందరికీ గొప్పవాడివి నాయన, నువ్వు వీళ్ళందరికీ మూర్ధన్యుడివి అని ఎప్పుడైతే అభిషేకించారో అప్పుడు దక్షుడిలో ఈ స్మరహాభవత్, గర్వం అనేది విపరీతంగా పెరిగిపోయిందట. ఇష్ట్వాస వాజపేయేన బ్రహ్మిష్టాన్ అభిభూజచ, గొప్ప గొప్ప వాజపేయ యాగాలు చేశాడు దక్షుడు. కానీ ఈయనకి బ్రహ్మజ్ఞానులంటే మాత్రం చులకన భావం ఉండేది. అనగా మీరు కర్మ ఏమీ చెయ్యరే, ఎప్పుడు అలా తిరుగుతూ ఉంటారు, ఎందుకు పనికిరాని వారు, ఇలాంటి మాటలంతా మాట్లాడుతూ ఉండేవాడు. బృహస్పతి సవన్నామ సమారభే క్రతుత్తమం, ఈ కాలంలో బృహస్పతి శవం అనేటువంటి ఒక యజ్ఞాన్ని చేయడానికి పూనుకున్నాడు. పూనుకుని దేవతలందరికీ చక్కగా ఆహ్వానాలంతా పంపించాడు. అందరికీ ఆహ్వానాలు అందినా ఎవరికి ఆహ్వానం అందదు, కైలాసానికి ఆహ్వానం వెళ్ళదు. అయితే వచ్చిన చిక్కు ఏంటంటే విమానాలన్నీ కైలాసం మీదుగానే వెళ్తాయి ఆ దక్షుడు ఉన్నటువంటి చోటికి. తస్మిన్ బ్రహ్మర్షడ సర్వే దేవర్షి పితృదేవతా ఆసన్ కృతస్వస్య జనా తత్పత్న్యశ్చ సభర్తృకా. మహర్షులు మొదలైన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పత్నులతో వెళ్తున్నారు, పత్నులందరూ భర్తలతో వెళ్తున్నారు. ఇదంతా ఎవరు చూశారు? అమ్మవారు చూశారు. తదుపశ్రుత్య నభసి ఖేచరాణం ప్రజల్పతం, మామూలుగా చూసారా, ఖేచరాణం ప్రజల్పతం, ఆకాశంలో పుష్పక విమానాల్లో సంచారం చేస్తూ వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు వినదట. ఓ దక్షుడి ఇంట్లో గొప్ప యాగం జరుగుతుంది, సతీదేవికి ఆహ్వానం రాలేదనుకుంటా కదా, అవును పరమేశ్వరుడికి దక్షుడికి గొడవైందిగా, పిలవళ్ళే అని మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలన్నీ అమ్మవారు విన్నారు. వినగానే వెంటనే పరుగు పరుగున పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అంటున్నారట, సత్యువాచ ప్రజాపతేస్తే శ్వశురస్య సాంప్రతం నిర్యాపితో యజ్ఞ మహోత్సవ కిల. స్వామి, దక్ష ప్రజాపతి గొప్ప యజ్ఞం చేస్తున్నారు మీ మామగారు, మనం కూడా అక్కడికి వెళ్దామా? వెళ్తే చాలా బాగుంటుంది సుమా. ఎందుకో తెలుసా, బంధువుల్ని చూడాలని నాకు చాలా కాలంగా ఉన్నది. వాళ్ళందరూ కూడా వాళ్ళ భర్తలతో వస్తారు. మా అమ్మకి అక్క చెల్లెళ్ళు వస్తారు, నా అక్క చెల్లెళ్ళు కూడా సబంధుకంగా వస్తారు. కనుక వాళ్ళందరినీ చూడాలని ఉంది. నేను చిన్నదాన్ని అవ్వడం వల్ల నాకు ఎన్నో కానుకలు ఇస్తారు. మా వాళ్ళు ఇచ్చేటువంటి కానుకలన్నీ నేను స్వీకరించాలి అని ఉవ్విళ్ళూరుతున్నాను. కాబట్టి నాకు అనుమతిస్తారా వెళ్ళడానికి అని అంటోంది. పైగా ఈ కోరిక నాకు చాలా కాలం నుంచి ఉన్నది సుమా, కానీ తీరేటువంటి అవకాశం లేదు కదా. మామాళ్ళల్లో గొడవ పడుతున్నారు. పుట్టుక లేనివాడా అని సంబోధిస్తోంది. దానికి కారణం ఏంటంటే జన్మించిన వాడికి బంధం యొక్క విలువ తెలుస్తుంది. మరి నీకు పుట్టుక లేదు, పుట్టుక లేని వాడికి బంధం ఎట్లా తెలుస్తుంది? కాబట్టి నువ్వు నిబ్బరంగా ఉన్నావయ్యా, నేను పుట్టాను, నాకంటూ ఓ తండ్రి ఉన్నాడు, మరి వాడిని చూసుకోవద్దు నువ్వు నన్నంటే ఎలాగా
అందువల్ల నేను వెళ్తాను స్వామి అని పరిపరి విధాలుగా అంటుందట. పశ్య ప్రయాంతీర భవాన్యయోషిత ఇత్యలంకృతా కాంతసఖావరూథశ. ఒక్కసారి ఆకాశంలోకి చూడు స్వామి, పశ్య ఎలా వెళ్తున్నారు, పుష్పక విమానాల్లో భర్తలతో కూడి గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. ఈ విధంగా ఉంటే నన్ను మాత్రం నువ్వు వెళ్ళొద్దండం తగుతుందా అని చెప్పి అనేక రకాలుగా మాట్లాడుతోంది. ఇదంతా విని పరమేశ్వరుడు అంటున్నాడు, త్వయోదితం శోభనమేవ శోభనే. నువ్వు చెప్పిందంతా సమంజసమే సుమా పార్వతి అన్నాడు. వెంటనే కాదు అంటే ఎంత కోపం వస్తుంది. కాబట్టి త్వయోదితం శోభనమేవ శోభనే అనాహుత అప్యభిడింతి బంధుషు. పార్వతి మాట్లాడుతూ మాట అంటుంది, అయిన వాళ్ళ ఇంటికి పిలవకపోయినా వెళ్ళొచ్చు కదా, కాబట్టి ఏం కాదులే, మామగారు పిలవలేదు అనుకోవద్దు, అక్కడ వెళ్ళగానే మెత్తబడిపోతారు, నా ముఖం చూడగానే అంతా సరిపోతుంది అంటుంది అమ్మవారు. కానీ స్వామి చెప్తున్నాడు, పిలవని వారింటికి వెళ్ళాలి, మనవాళ్ళైతే నువ్వు చెప్పిన మాట నిజమే, కానీ దోష దృష్టి ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు సుమా. అట్లాగా వెళితే వాళ్ళు మనల్ని చాలా అవహేళన చేస్తారు. విద్య తపో విత్త వపు వయః కులై సతాం గుణై షడ్భి అసత్తమేతరై. పరమేశ్వరుడు చెప్పినటువంటి మంచి నీతి ఇది. చదువు, తపస్సు, డబ్బు, మంచి అందము, గొప్ప కులంలో ఉండడం, ఇవన్నీ కూడా మంచి వాళ్ళకి గొప్పగా ఉపయోగపడతాయి. అంటే మంచి వాళ్ళని మంచి వైపు నడిపిస్తాయి, చెడ్డవాళ్ళని ఇంకా చెడు మార్గంలో నడిపిస్తాయి సుమా. మంచివాడికి చదువు ఉంటే వాడి విద్య వాడికి వినయాన్ని నేర్పిస్తుంది. చెడ్డవాడికి చదువు ఉంటే ఆ చదువు వాడికి గర్వాన్ని నేర్పిస్తుంది. మంచివాడికి తపస్సుంటే లోకక్షేమాన్ని నేర్పిస్తుంది. చెడ్డవాడికి తపస్సుంటే అది క్రోధాన్ని నేర్పిస్తుంది. అలాగే మంచివాడికి డబ్బు ఉంటే పరోపకారాన్ని నేర్పిస్తుంది, చెడ్డవాడికి డబ్బు ఉంటే దుర్వినియోగాన్ని నేర్పిస్తుంది. ఇలా ఇవే వస్తువులు మంచివాడికి ఒకలాగా ఉపయోగపడతాయి, చెడ్డవాడికి ఒకలాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు గర్వం చేత దూషితుడైపోయి ఉన్నాడు ఈ దక్షుడనేవాడు. అతనికి చెప్పినటువంటి 6 ఉన్నాయి, అంటే 6 రకాల సంపదలు ఉన్నాయి, కానీ ఉండాల్సినటువంటి మంచితనమే లేదు సుమా. గర్వంతో ఉన్నాడు అతడు. నైతాదృశానాం స్వజనం వ్యపేక్షడా గృహాన్ ప్రతీజాదనవస్థితాత్మనాం ఏభ్యాగతాన్ వక్రధిజా అభిచక్షతే. ఎంత చక్కగా చెప్పాడో, వక్రధిజా అభిచక్షతే. ఒకవేళ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను నీవాణ్ణి అన్నా కూడా కనుబొమ్మలు ముడివేసి చాలా వంకరగా చూస్తారు సుమా. మనల్ని కాల్చివేలా చూస్తూ ఉంటారు, కాల్చివేసేలా చూస్తారు. కనుక అక్కడికి వెళ్ళకూడదు. పైగా బాణం దెబ్బ తిన్నప్పుడు మనిషి కోలుకుంటాడు. అమ్మ ఈ కాలంలో బుల్లెట్ దెబ్బ అనుకోండి, ఎక్కడైనా దెబ్బ తగిలితే కొంతకాలానికి మెల్లగా కోలుకుంటాడు. కానీ తన వాళ్ళే అయిన బంధువుల మాటలు గనక ఒకటి గుండెకి గుచ్చుకుంటే వాడు ఇక ఎన్నటికీ కోలుకోడు సుమా. అలాంటి దెబ్బ మనం తినకూడదు. వాక్సాజకాపదనాన్ని నిష్పతంతి జైరాహతశోచతి రాత్రియహాని. ఈ మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడే, ఈ విదురుడే విదురనీతిలో ఈ మాట చెప్పాడు, మహాభారతంలో చెప్పాడు. వాక్సాజక పదనాన్ని నిష్పతంతి. తీవ్రమైనటువంటి పౌరుషవాక్యాలనే బాణాలు ఎవడి హృదయంలో గుచ్చుకుంటాయో వాడు రాత్రింబవళ్ళు తేడా లేకుండా బాధపడుతూ ఉంటాడు. తిట్టినవాడు ఆనందంగా పడుకుంటాడు, కానీ అయ్యో నన్నిలా అన్నాడే అని బ్రతికున్నన్నాళ్ళు వాడు బాధపడుతూనే ఉంటాడు. అందులో బంధువులు తిడితే ఇక తట్టుకోలేం. అసలు అందుకే కదండి లోకంలో ఉండే గొడవలన్నీ. ఎవడో ఒకటి కాసింత సంపద ఉంటుంది, అయిన బంధువు ఎవడో ఉంటాడు కాసింత పేదవాడై ఉంటాడు. అలా వాడి ఇంటికి వెళ్ళగానే నాకింతుంది నువ్వేమిటని నిందిస్తాడు. ఈ లోకంలో కనిపించే గొడవలన్నీ అలాగే ఉంటాయి. అందుకే పరమేశ్వరుడు చెప్తున్నాడు అక్కడికి వెళ్ళొద్దు సుమా, వాడే గొప్ప అని దక్షుడు అనుకుంటున్నాడు. పైగా శత్రువులతో దెబ్బలు తిన్నా మంచిదే, కానీ బంధువులతో దెబ్బలు తింటే చాలా ప్రమాదం అని చెప్పాడు. చెప్పినా కూడా అమ్మవారు లక్ష్య పెట్టే స్థితిలో లేదు. వ్యక్తం త్వముత్కృష్టగతే ప్రజాపతే ప్రియాత్మజానామసి శుభ్రుసమ్మత అథాభిమానం నపితుః ప్రపత్స్యసే మదాశ్రయాత్క పరితప్యతేజత. దక్షుడు చాలా మంచివాడు, కూతురు అందరినీ కూడా చక్కగా చూస్తాడని నువ్వు చెప్తున్నావు నిజమే, కానీ ఎప్పుడు నిన్ను ఒంటరిగా గౌరవించేటప్పుడు. కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి కదా, నా భార్యవైన కారణాన నా మీద ఉన్నటువంటి కోపాన్నంతా కూడా నీ మీద చూపిస్తాడు సుమా. పైగా ఇప్పుడు ఆయన చాలా తాపాన్ని పొందుతున్నాడు. నీ వెళ్ళినప్పటికీ కూడా నీకు మర్యాద అనేది సక్రమంగా లభించదు. కనుక ఎప్పుడు దీని యందు పట్టుని విడిచిపెట్టు.
ఇలా అనగానే పరమేశ్వరుడే ముందుగా ఆలోచించి ఓ మాట చెప్పాడు, ఇదంతా నీ వల్లే వచ్చిందయ్యా పరమేశ్వర, నువ్వు గనక మా నాన్న ఎదురొచ్చినప్పుడు లేచి నిలబడి ఉంటే ఆ రోజు యజ్ఞంలో ఇంత గొడవ వచ్చేది కాదని నువ్వు అంటావేమో, అందుకే నీకు ఒక మాట చెప్తున్నాను. సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం. మహాత్ములైనటువంటి వాళ్ళు దేహాభిమానం కలిగిన వాళ్ళకి నమస్కారం పెట్టరు, ముందది గుర్తుపెట్టుకో. అంటే దేహమే నేను అనే గర్వం చేత ఇతరుల్ని లక్ష్య పెట్టరు, తనే గొప్ప అనే భావంతో ఇంకొకరిని చూడరు. అలాంటి దోషం దక్షుల్లో ఉన్నది కనుక నేను దక్షుడికి బయటికి నమస్కారం పెట్టకుండా సర్వభూతాంతర్యామి అయిన వాసుదేవుడు ఎవరున్నారో నేను ఆయనకి నమస్కారం పెట్టాను. ఇది బ్రహ్మవేత్తలమైన మేము నమస్కరించేటువంటి పద్ధతి. ఆ పద్ధతిని దక్షుడు తెలుసుకోలేక తప్పుగా భావన చేశాడు సుమా. అది నా తప్పంటావా? తత్తే నిరీక్ష్యో న పితాపి దేహకృత్ దక్ష మమద్విట్ తదనువ్రతాశ్చర్యే యో విశ్వసృక్ యజ్ఞగతం వరోరు మా మనాగసందురు వచసా కరోత్తిరాహ. కాబట్టి దక్షుడు నీకు దేహాన్ని ఇచ్చిన తండ్రి అయితే కావచ్చు కాక, కానీ ఆయన నన్ను ద్వేషిస్తున్నాడు కనుక నువ్వు అక్కడికి వెళ్ళడం కానీ ఆయన అనుయాయుణ్ణి కానీ చూడడం అనేది నీకు సరిపోయేటువంటి విషయం కాదు. అక్కడికి గనక వెళ్ళావంటే అతను చాలా అవమానం చేస్తాడు. పూర్వం విశ్వసృజా సత్రంలో నన్ను ఆయన అలాగే అవమానం చేశాడు. కాబట్టి నీవు అక్కడికి వెళ్తే ఇది ఖచ్చితంగా మరణహేతువు అవుతుంది సుమా, అలాంటి చోటుకు వెళ్తేని నచ్చజెప్పాడు పరమేశ్వరుడు. మైత్రేయ మహర్షి ఈ సంఘటన అంతా చెప్తున్నాడు. ఏతావదుక్త్వా విరరామ శంకర. ఇలా మాట్లాడి శంకరుడు విరమించాడు అన్నాడు. ఎందుకు విరమించాడు అంటే పత్నియంగనాశము శుభజత్ర చింతజన్ను. వెళ్ళు అని చెబితే అక్కడికి వెళ్ళిన కారణం వల్ల దక్షుడు అవమానిస్తాడు కాబట్టి ఆమె శరీరం విడిచిపెడతారు. ఒకవేళ వెళ్ళొద్దు అని చెబితే వెళ్ళనందువల్ల బంధు వియోగంతో ఇక్కడ శరీరం విడిచిపెడతారు అమ్మవారు. అయ్యో మా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దన్నావా అని. ఈ విధంగా ఎటు చూసినా సరే అమ్మవారికి దేహనష్టం కలుగుతుంది కదా అని లోపల చింతించిన పరమేశ్వరుడు ఎంత మేర చెప్పాలో అంతవరకే చెప్పి మౌనాన్ని వహించాడు. కానీ ఈమె ఎందు మాత్రం చాలా గట్టి కోరిక కలిగినదట. ఆ సమయంలో చెప్తారు, శివుడి మాటని కాదనలేక వెళ్లకుండా కాసేపు అలా కూర్చుంటుందట. వెంటనే శివుడి మీద చాలా కోపం వస్తుంది. వచ్చి కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుందట. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్తూ ఉంటుందట. అలా ఉన్నదయ్యా అమ్మవారి పరిస్థితి. ఆ సమయంలో అమ్మవారు చూసిన చూపులు పరమేశ్వరుణ్ణి కాల్చేస్తాయా అన్నట్టున్నాయి. భవం భవాణ్య ప్రతిపూరుషం రుషా ప్రధక్ష్యతి వైక్షత జాతవే పథు. పరాశక్తి కదా ఆమె చూపులు అలా ఉన్నాయట. తతో వినిశ్వస్య సతీ విహారితం శోకేన రోషేణ చ దూజతా హృదా పిత్రోరగాత్ స్త్రైణ విమూఢధీర్గృహాన్ ప్రేమ్నాత్మనోజోర్ధమదాత్సతాం ప్రియ. ఒక పక్క కోపంతోనూ దుఃఖంతోనూ ఊగిపోతూ చివరికి కొంత తడవకి ఏదేమైతే ఇందులే అక్కడికి వెళ్ళి మళ్ళీ కైలాసానికి వద్దామని తనకు తానే నిశ్చయం చేసుకుని బయలుదేరింది దక్షుడి యజ్ఞానికి. ఎలా బయలుదేరిందట? చక్కగా మరి ఆ లోకపాలకుల భర్తలందరూ భార్యలందరూ అక్కడికి వచ్చారంటే ఎలా వెళ్తారు కదా, చక్కగా గొప్పగా వెళ్తారు. వెంటనే అమ్మవారు బయలుదేరుతుంటే నందీశ్వరుడు వచ్చేట. నందీశ్వరుడి పైన చక్కగా అధిష్ఠింపజేశారు. మైనాపక్షిని ఇచ్చారట. మైనాపక్షి అంటే ముద్దుగా కబుర్లు చెప్పేటువంటి పక్షులు. ఆ రోజుల్లో దేవతా స్త్రీల దగ్గర ఉండేవి. ఇప్పుడు మానవులకి ఎలాగైతే ఉంటున్నా మానవ లోకాల్లో కూడా మనం చూస్తాం కదా అలాంటి పక్షులు. ఇలాంటి పక్షిని ఇచ్చారట. ఇక బంతి మొదలైన వినోద సాధనాలన్నీ ఇచ్చారు. చక్కటి గొడుగు వింజామరలు. కైలాసంలో సతీదేవి స్థాయికి ఏమేమి ఉండాలో, ఒక లోకపాలకుడి భార్యకి ఏమేమి ఉండాలో అవన్నీ కూడా ఏర్పాటు చేయగా అమ్మవారు కదిలి దక్షుడి యొక్క యజ్ఞవాటకకు ప్రవేశించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న తంతంతా గమనించారు. అంతా చక్కగా ఉన్నది, మొత్తం వేద మంత్రాలు. ఓహో, దక్షుడి యొక్క వైభవానికి ఏమి చక్కగా ఉంటుంది. కానీ రుద్రుడి యొక్క భాగం లేని యజ్ఞాన్ని చూసింది. అంటే చదువుతున్న మంత్రాల్లో కానీ చేస్తున్నటువంటి కర్మలలో కానీ ఎక్కడా పరమేశ్వరుడికి ఆవాహన అనేది లేదు. ఆవాహన అనే మాట నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నటువంటి మాట. పరమేశ్వరుడికి స్థానం లేదు ఆ యజ్ఞంలో. అరుద్రభాగం తమవేక్ష్య చాధ్వరం. అలాంటి యజ్ఞాన్ని చూసి పిత్రాచదేవే కృతహేళనం విభౌ. తండ్రి చేత పరమేశ్వరుడు హేళన చెయ్యబడుతున్నాడని తెలుసుకున్నదై అనాదృత యజ్ఞ సదస్యధీశ్వరి చుకోపలోకానివ ధక్ష్యతీరుష. లోకములన్నింటినీ తగలబెట్టేసేట్టుగా ఆ పరాశక్తి చూస్తూ
మాట్లాడుతూ ఉన్నదట, ఓ తండ్రి ఎంతటి తప్పు చేస్తున్నావు, లోకాలన్నిటికీ పరమేశ్వరుడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు సుమా, ఈ సృష్టిలో ఆయన కంటే మొనగాడు ఇంకొకడు లేడని నువ్వు తెలుసుకో. అదేవిధంగా సకల ప్రాణులకి ఆత్మ ఆయనే, ఆయనకి ప్రియుడు ద్వేష్యుడని ఇద్దరు లేరు, ఆయనకి అందరూ సమానమే. అట్లాంటి పరమేశ్వరుడికి ప్రతికూలం నువ్వు తప్ప ఎవరైనా ఆచరిస్తారా? ఇంతవరకు ఎవరైనా, అరే రాక్షసులే పరమేశ్వరుని మెప్పించి వరం పొందుతారే, రాక్షసులు ఎన్నడైనా శివుడి మీద యుద్ధానికి వచ్చారా? రాక్షసులకే లేని బుద్ధి నీకేలా తండ్రి అని అనేక విధాలుగా నచ్చ చెప్పింది. అయినప్పటికీ కూడా శివుడి పట్ల విపరీత భావం కలిగిన దక్షుడికి అది రుచింపలేదు. యద్వ్యక్షరన్నామ గిరేరితం దృణాం సకృత్ప్రసంగాదఘమాషు హంతిదత్. మంచి మాట. యద్వ్యక్షరన్నామ గిరేరితం రుణాం, మనుష్యుల యొక్క వాక్కు నుండి సకుత్ప్రసంగాత్ అంటే అప్పుడప్పుడైనా శివ 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 అని వెలువడితే ఆ పలుకుల చేతనే మానవులు పవిత్రులైపోతూ ఉన్నారే, అట్లాంటి కీర్తి కలిగినటువంటి పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం, దాటరాని శాసనము కలిగినవాడు, అంటే ఆయన శాసనం చేస్తే ఎవరు దాటలేరే, అట్లాంటి పరమేశ్వరుణ్ణి నీవు భవాన్ అహో, అహో అంటే అయ్యో, ద్వేష్టి శివన్ ద్వేష్టి, శివేతరహ శివేతరుడా అన్నది. శివ అంటే అర్థం ఏమిటి? మంగళప్రదుడు అని అర్థం. శివేతరుడా అంటే మంగళము లేనివాడా, అమంగళకర రూపుడా, ఓ దక్షుడా, పరమేశ్వరుని నువ్వు ఇట్లా ద్వేషింపడం తగునా అని అనేక విధాలుగా చెప్తున్నది. పంచాక్షరి మంత్రానికి పద్మపాదులు వారు భాష్యం రాస్తూ ఓ మాట చెప్తారు. శివ అన్న పదాన్ని మనం వెనక్కి పలికితే వశీ అవుతుంది. అంటే అంతటని లోకాన్ని అంతటని వశమునందు ఉంచుకున్నవాడు ఎవడో ఆయన శివ అనే శబ్దంతో చెప్పబడుతున్నాడు. శివ అంటే ఇంకొక అర్థం ఉన్నది. అన్ని ప్రాణులు ఎవని యందు విశ్రాంతిని పొందడానికై శయనిస్తాడో ఆయన శివుడు అని అర్థం చెప్పారు. అట్లాంటి పరమేశ్వరుణ్ణి మంగళప్రదుణ్ణి నువ్వు ద్వేషిస్తున్నావా? ఒకరు చెప్తున్నారు శివ అని అనకూడదట పరమేశ్వరుని, శంకర అనాలట. అదేం మాయిదారు రోగమో తెలియదు. ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. భాగవతం ప్రమాణం అండి. భాగవతం చెప్తోంది భవాన్ అహో ద్వేష్టి శివం, శివుణ్ణి ద్వేషిస్తున్నావా అంటోంది. యత్ పాదపద్మం మహతాం మనోలిభి నిషేవితం బ్రహ్మరసాసవార్థిభి లోకస్య యద్వర్షతి చాశిశోర్థిన తస్మై భవాన్ దృహ్యతి విశ్వబంధవే. విశ్వమునకే బంధువైనటువంటి పరమేశ్వరుని నువ్వు ద్వేషిస్తున్నావే. తుమ్మెదలు తేనె కోసం పద్మం చుట్టూ తిరుగుతూ ఉంటాడే, అదేవిధంగా బ్రహ్మానందాన్ని పొందాలనుకునే మహాత్ముల మనస్సులు అనేటువంటి తుమ్మెదలు ఎప్పుడు పార్వతీ యొక్క పరమేశ్వరుడి యొక్క పాదపద్మముల చుట్టూ అలా తిరుగుతూనే ఉంటాయి. అట్లాంటి విశ్వబంధువైనటువంటి పరమేశ్వరుణ్ణి నువ్వు ద్వేషం చేస్తున్నావు. కిం వా శివాఖ్యమశివం న విదుస్త్వదన్యే బ్రహ్మాదడస్తమవకీర్త్య జటాశ్మశానే. ఏమన్నావు నువ్వు? శంకరుడు పేరుకి శివుడా అంటే పేరుకే మంగళుడా, ఆయన వాస్తవంలో శివుడు కాదా? శివాపదేశ అశివ అంటాడు కదా ముందు. పేరుకి శివుడే కానీ వీడు అశివుడు అన్నాడు. నిజమా ఆ మాట? ఆయన జటలంతా పూల్చుకుని శ్మశానంలో ఉంటాడని అన్నావే, నీ ఒక్కడికే ఆ విషయం తెలుసా? వాటన్నిటికీ వివరణ ఇవ్వలేదు అమ్మవారు. ఆ విషయం నీ ఒక్కడికే తెలుసా? బ్రహ్మగారికి తెలియదు, మరీచ్ఛాది మహర్షులకి తెలియదు, అక్కడున్న లోకపాలకులు ఎవరికి తెలియదా? సానుగులై వచ్చారు కదా మొత్తం ఋషులంతా, వాళ్ళకి రుద్రుడి యొక్క గొప్పతనం తెలుసు కదయ్యా. నీ ఒక్కడికే తెలిసినట్టు నువ్వు రుద్రుణ్ణి ఇలా అవహేళనం చేశావే. కర్ణౌ పిధాజ నిరరాజ్యత కల్ప ఈశే ధర్మావిరత్యశృణిభి నృభిరస్యవాని. ధర్మరక్షకుడైన జగన్నాథుడు సభలోని వాళ్ళు నిందిస్తూ ఉన్నప్పటికీ కూడా మౌనం వహించాడు. ఒకప్పుడు నువ్వు నిందించావు, అదంతా విని మౌనంగా ఉన్నాడు. కానీ శివనింద చేసేటప్పుడు ఏం చేయాలో తెలుసా? అవసరమైతే వాడిని సర్వనాశనం చేయాలి, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది చెప్పినటువంటి విషయం సుమా. మావః పదవ్యః పితరస్మదా స్థితాః ఏ యా యజ్ఞశాలాసు న ధూమవర్త్మభిః తదన్నతృప్తైః అశుభృద్భురీడితాః అవ్యక్తలింగాః అవధూత సేవితాః. అమ్మవారు చెప్తున్నారు, మాకుండేటువంటి తపశ్శక్తులు మీకుండవు సుమా ఓ దక్ష ప్రజాపతి. మీరు యజ్ఞశాలలో కూర్చుని ఆ యజ్ఞధూమం మధ్యలో ఎక్కడో స్వర్గం వస్తుందని భ్రమిస్తూ ఉంటారు. మేము అవ్యక్తలింగాః అవధూత సేవితాః, బాహ్య చిహ్నములైనటువంటి వాటికి అన్నిటికీ కూడా అతీతమైనటువంటి వాళ్ళం మేము. మాకుండే అణిమాది సిద్ధులు మీకు లభించవు సుమా. మీరెప్పుడు కామ్యకర్మలు చేస్తూ వాటిల్లో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మీకు మాకు పోలికేమున్నది? ఎప్పుడైనా పరమేశ్వరుడు పరిహాసంగా దాక్షాయణి అని నన్ను పిలిచాడనుకో, అయ్యో ఈ శరీరం దక్షుడి వల్ల వచ్చింది కదా అని
తర్వాత నేను బాధపడతాను సుమా, అనగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బ్రతి స్థితి ఏర్పడుతుంది, ఇది నేను తట్టుకోలేను సుమా. అహో అనాత్మ్యం మహదస్య పశ్యత, అక్కడ ఉన్నవాళ్ళని ఉద్దేశించి అంటోందట, ఎలా జరుగుతోంది సుమా, దీన్నంతా ఎవరు ఆపేవాళ్లే లేరా అని పరిపరి విధాలుగా అనుకుని అమ్మవారు వెంటనే తతస్వభర్తుశరణాంబుజాసవం, ఒక్కసారి పరమేశ్వరుడి యొక్క పాదాలని మనస్సులో స్మరణం చేసింది. జగద్గురోహో చింతడితేన చాపరం, పరమేశ్వరుడు తప్ప దేనిని స్మరించినటువంటి ఆమె చక్కగా ధ్యానం చేయగానే ఆమెకి అమృతం వంటి హృదయానందం కలిగింది. అప్పుడు సమాధిలో ఉండగా బాహ్య స్మృతి లేకుండా ఉన్నప్పుడు ప్రాణాపానములను ఆమె నిరోధించి చక్కగా తన శరీరాన్ని విడిచిపెట్టినది అని చెప్పాడు. అంటే అమ్మవారు దేహత్యాగం చేసేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అయ్యో ఎంత పని జరిగింది, అమ్మవారు స్వయంగా దేహత్యాగం చేస్తున్న దక్షుడు వచ్చి వారించలేదు కదా. అమ్మవారు చాలా చెప్పారు, నాయన శివుణ్ణి ద్వేషింపవద్దు ద్వేషింపవద్దు అని ఎంత చెప్పినప్పటికీ వినలేదు. దక్షుడు ఇంకొంచెం గర్వాన్ని ప్రకటించాడు. ఆ కారణం చేత ఇక ఆమె ఉండబట్టలేక ఆ శరీరాన్ని దక్షుడి యొక్క యజ్ఞవాటికలోనే త్యాగం చేశారు. ఆ తల్లి అలా త్యాగం చేసిన తర్వాత అక్కడ హాహాకారములన్నీ మిన్నుముట్టాయి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.